వరుసగా ఈసారి 4వ రోజు 363B ఆదిలాబాద్ చంద్రపూర్ హైవే పైన రైతుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ రోడ్డు దిగ్బంధం చేసినాం. అట్లనే ఎమ్మెల్యే ఎంపీ ఇంటి ముట్టడి చేసినాం. నిన్న కలెక్టర్ గారి ఆఫీసు కూడా ముట్టడి చేసి మరి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మరి ఇలా అందరి సహకారంతో ఆదిలాబాదులో ఉన్నటువంటి ప్రతి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వ్యాపారి అట్లనే రాజకీయ పార్టీలు సిపిఐ కానీ సిపిఐఎం కానీ రైతు సంఘాలు కానీ మిగతా మరి సంఘాలు కూడా కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినాయి. వారికి కూడా ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇలా ఆదిలాబాద్ బంద్ నిర్వహించిన తర్వాత మరి ఇప్పటి కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, స్థానిక జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం మరి ఇప్పటికైనా కదలిక రావాలి. మీ దాంట్లో మేము అడిగేటటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఇవేదో కొత్త కోరికలు కావు. రైతు పండించిన పంటను కూడా ప్రభుత్వాలు కొనయా అంటే ఇదేం కొత్తగానా? సోయాబీన్ పంట ఇక్కడ కొత్త కాదు. సోయాబీన్ పంట కొనుగోలు చేయడం కూడా ఏ ప్రభుత్వానికి కొత్త కాదు. అట్లనే పత్తి పంట కూడా అదే రకంగా ప్రతి సంవత్సరం మరి కొంటూ ఏదో రకంగా కొంటూ ఉద్యమాలు చేస్తూ మరి ప్రభుత్వాలు దాంట్లో అప్పుడైనా కనీసం తినడం వచ్చేది. కానీ ఈసారి ఎందుకో కానీ కేంద్ర ప్రభుత్వం కొనవలసినటువంటి వాటా కూడా కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేయడం, రాష్ట్రం కేంద్రం మీద నెట్టేయడం అంటే ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఎందరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని సస్తేనే మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రంగంలోకి వస్తాయని చెప్పి ఇలా ప్రశ్నిస్తున్నాం. ఇలా స్వయంగా జిల్లా కలెక్టర్ గారు వేసినటువంటి 3 మెన్ కమిటీకే దిక్కులేదు. 3 మెన్ కమిటీ ద్వారా కొనుగోలు చేసినటువంటి దాదాపు 2500 కుంటాలు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మరి రైతులు అమ్మిన తర్వాత కూడా గోడాంలోకి వెళ్ళిన తర్వాత కూడా వాపసు వచ్చినాయి. ఇలా వాపసు వచ్చినటువంటి సోయాబీన్ని మార్కెట్ అధికారులు రైతులకు ఫోన్లు చేసి మీ పంటని ఇంటికి తీసుకెళ్ళండి, మీకు ఇంత ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయింది, మీకు ఇంత హమాలీ ఛార్జ్ అని చెప్పి కుంటాలకు 100 రూపాయలు హమాలీ ఛార్జీలు వేస్తున్నాం. రైతులను ఇంకొక ఇదే దెబ్బ మీద దెబ్బ పడితే మరి ఇంకొక దెబ్బ ఇలా ప్రభుత్వాలు వేస్తూ ఉన్నాయి.